హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసాను ప్రిపేర్ చేయబోతున్నానండి. ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఆనియన్ సమోసాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 బౌల్స్ మైదాపిండిని యాడ్ చేసుకోవాలి. మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా 2 బౌల్స్ మైదాపిండిని యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండిని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకు పిండి ఎంత చక్కగా కలుపుకుంటే అంత చక్కగా వస్తాయండి ఆనియన్ సమోసా అనేది. చూడండి, ఈ పిండి ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా బాగా కలుపుకుంటూ కాసేపు పక్కా పెట్టుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని కాసేపు పక్కా పెట్టుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మన ఆనియన్ సమోసా కోసం ఈ విధంగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిన్నగా తురుముకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ ఆనియన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు ఇందులో కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అటుకులు యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం అండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పిండి ఈ విధంగా మనం పక్కా పెట్టుకున్నాం కదా. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మరొకసారి పిండిని ఈ విధంగా బాగా కలుపుకుంటే ఈ విధంగా ఉండల్లాగా చేసేసుకోవాలి. మనం చపాతీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలండి ఈ పిండి ముద్దల్ని. చూడండి, ఈ విధంగా ఒక పిండి ముద్ద తీసుకొని దీనిపైన పిండి వేసుకుంటూ మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దలు మనం మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈవెన్గా చేసుకోవాలండి. మరి మందంగా ఉండకూడదు, మరి పల్చగా ఉండకూడదు, నార్మల్గా చేసుకోవాలి. అప్పుడే మనకి సమోసా అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పిండి ఎంత పర్ఫెక్ట్గా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ చపాతీలు అనేవి. చూడండి, ఈ విధంగా పెద్ద చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చపాతీ తీసినట్లయితే మన ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా ఉండాలండి. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలాగే మొత్తం పిండిని కూడా మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పిండిని ఈ విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీ ప్యాన్ మీద ఈ విధంగా వేసుకొని మనం లైట్గా కాల్చుకోవాలండి చపాతీలాగా. చూడండి, ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు ఇలా నార్మల్గా కాల్చుకోవాలి. కొంచెం హీట్ అవ్వనివ్వాలి, అంతే అండి. చూడండి, ఈ విధంగా లైట్గా హీట్ అవ్వనివ్వాలి. అలా చేయడం వల్ల మనకు చపాతీలు అనేవి ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు అంటుకోకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకొని మనం స్కేల్తో కానీ ఈ విధంగా గంటతో కానీ కట్ చేసుకోవచ్చు. చపాతీలు మొత్తం చుట్టూ ఒకే విధంగా ఉండగా ఈవెన్గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. అలా డైరెక్ట్గా కట్ చేయడం రాని వాళ్ళు ఈ విధంగా గంటతో కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసుకున్న సైడ్స్కున్న చపాతీని వేస్ట్ చేయనీకండి, మనకి చిప్స్ లాగా చేసేసుకోవచ్చు.
చూడండి చపాతీలు అనేది ఈవెన్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మనకి ఎంత పెద్ద సమోసా కావాలంటే అంత పెద్దగా కట్ చేసుకోవచ్చండి ఈ షీట్స్ అనేవి. ఈ షీట్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. మనం ఎప్పుడంటే అప్పుడు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. 6 months వరకు స్టోర్ ఉంటాయండి. చూడండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసేసిన పిండి ఉంది కదా, వాటిని ఈ విధంగా కట్ చేసుకొని మనం చిప్స్ లాగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. తర్వాత ఒక బౌల్లో 2 tablespoons మైదా పిండి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక సమోసా షీట్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఈ మైదా పిండిని అప్లై చేసుకోవాలి. ఇలా మధ్యలోకి మైదా పిండి రాసుకొని ఈ విధంగా సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి సమోసా షీట్ని. చూడండి ఈ విధంగా మళ్ళీ కిందకి ఈ విధంగా మైదాని రాసుకుంటూ మనం సమోసాలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒకసారి చూసి చేసుకోండి. 1కి 2 సార్లు చూసుకొని చేయండి. చాలా ఈజీగా చేయొచ్చు మన ఇంట్లోనే సమోసా అనేది. చూడండి చాలా పర్ఫెక్ట్గా ఫోల్డ్ అయింది కదా సమోసా అనేది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మైదా పిండిని అప్లై చేసుకుంటూ మనం ఈ సమోసా షీట్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆనియన్స్ అనేవి బయటికి రాకుండా ఉండడానికి ఈ మైదా పిండి అనేది హెల్ప్ చేస్తుందండి. ఈ షీట్ అనేది విడిపోకుండా ఉంటుంది ఇది అప్లై చేయడం వల్ల. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఒకసారి చేస్తే మనకి వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి అంతే అండి. చాలా ఈజీగా మన ఇంట్లోనే ఈ విధంగా సమోసా షీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం షీట్స్ని కూడా ఈ విధంగా సమోసా లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడాక అందులో ఈ సమోసాలను వేసేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే బయట కుక్ అవుతుంది కానీ లోపల సరిగా కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి సమోసాలని ఈ విధంగా రెండో వైపు తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇలాగే మొత్తం సమోసాలను కూడా మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి బయట సమోసాలు చేస్తారు కదా, అవి తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా మనం ఇంట్లోనే చేసేసుకొని ఈజీగా తినేయచ్చు. పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సమోసా షీట్స్ వేస్ట్ ఉంది కదండి, అవి కూడా ఇందులో వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా పెడితే. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, దీనిపైన ఉప్పు కారం చల్లుకుంటే చాలా బాగుంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సమోసాలు రెడీ. ఈ విధంగా పచ్చిమిర్చితో ఫ్రై చేసుకొని ఈ విధంగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.